హాయ్. మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ ఎగ్జామ్‌లో ఏమేమి వస్తాయి? ఎలా మార్కులు మనం తెచ్చుకోవాలి? ఓకే. 99 మార్క్స్‌కి ఎలా మనం రీచ్ అవ్వాలి? మోడల్ పేపర్ ఏంటి? ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే. ఫస్ట్ మోడల్ పేపర్. మోడల్ పేపర్‌లో ఫస్ట్ రోమన్. ఫస్ట్ ఇయర్ ఏంటి? మీరు ఆల్రెడీ రాసేసారు. శ్లోకం రాసి భావం రాశారు. ఇది అలా కాదు. ప్రతిపదార్థాలు రాయాలి. 2 శ్లోకాలు ఇస్తారు. థర్డ్ లెసను, ఫోర్త్ లెసన్ నుంచి. థర్డ్ లెసన్‌లో 6 శ్లోకాస్ ఉంటాయి. ఫోర్త్ లెసన్‌లో కూడా 6 శ్లోకాస్ ఉంటాయి. థర్డ్ లెసన్ నుంచి ఒకటొస్తుంది. ఫోర్త్ లెసన్ నుంచి ఒకటొస్తుంది. ఇక్కడ మన ఇష్టం. రెండిట్లో ఏదైనా కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇచ్చినటువంటి శ్లోకానికి 6 పార్ట్స్ రాయాలి. 1 కవి పరిచయం, 2 పద విభాగం, వర్డ్ టు వర్డ్ డివైడ్ చేసుకోవడం, 3 అన్వయ క్రమం, మనం ఏదైతే మీనింగ్ రాస్తామో ఆ ఆర్డర్లో రాయడం, 4 ప్రతిపదార్థం అంటే వర్డ్కి ఏ మీనింగ్ అని రాసుకోవడం, నెక్స్ట్ భావం, 5th వన్ భావం, ఆ మొత్తం కలిపితే మనకు వచ్చే మీనింగ్ ఏంటి, 6th వన్ వ్యాకరణాంశాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 6 మార్క్స్ రావాలంటే కంపల్సరీ వ్యాకరణాంశాలు మనము అటెంప్ట్ చేస్తేనే వస్తాయి అన్నమాట. ఓకేనా. దాంట్లో ఉండేటువంటి సందులు కానివ్వండి, సమాసాలు, ధాతువులు ఏవైనా కూడా మనం రాసుకోవచ్చు. వెరీ గుడ్. ఇది రోమన్ నెంబర్ 1, 6 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, పద్యభాగం నుంచి 4 స్టోరీలు ఉంటాయి. 4 చదివితే 2 వస్తాయి. రెండిట్లో మనం 1 రాయాలి. కాబట్టి 2 స్టోరీస్ కంప్లీట్ చేస్తే ఎనఫ్ అనమాట, సఫిషియంట్. 2 స్టోరీలు ఇచ్చాడు, 1 రాయాలి, 6 మార్కులు ఫస్ట్ ఇయర్లో లాగానే. నెక్స్ట్ థర్డ్ రోమన్, ఇందాడిది పద్యభాగము, ఇది గద్యభాగం. ఏం రాయొచ్చు? 4 స్టోరీలు ఉంటాయి, 2 ఇస్తాడు, 1 రాయాలి మనం. ఎన్ని మార్కులు? 6 మార్కులు. ఇవి నాన్ డీటెయిల్. అదే ఫస్ట్ ఇయర్లో అయితే మనం ఏం నాన్ డీటెయిల్ చూసుకున్నాం? ఎన్ని క్వశ్చన్స్ చూసుకున్నాం? 8 ప్రశ్నలు చూసుకున్నాం. 8 ప్రశ్నల నుంచి మనం 4 రాస్తే 8 మార్కులు వస్తాయి. వెరీ గుడ్ కదా. కానీ ఈసారి సెకండ్ ఇయర్ ఇంకా ఈజీగా 4 ప్రశ్నలు ఇస్తారు, 2 రాయాలి, ఈచ్ వన్ 4 మార్క్స్. చాలా ఈజీ కదండి అది. ఓకేనా. 3 స్టోరీస్ ఉంటాయి మనకి, 4 క్వశ్చన్లు ఇస్తాడు, 2 రాయాలి. చూసుకున్నారు కదా, 8 మార్క్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5, పద్య భాగంలో ఉండి మనం చదివేటువంటి స్టోరీల్లో నుంచి లేదా ఇంకొక వాటిల్లో నుంచి మనకి సందర్భాలు వస్తాయి. 4 లెసన్లో నుంచి 4 సందర్భాలు వస్తాయి. పద్యభాగంలో 4 స్టోరీలు ఉంటాయి, 1st, 2nd, 5th, 6th. 4 స్టోరీల్లో నుంచి 4 సందర్భాలు వస్తాయి, మనం 2 రాయాలి. కాబట్టి మనం 2 లెసన్లు ప్రాక్టీస్ అయితే సఫిషియంట్. గద్యభాగంలో కూడా అంతే, సేమ్. ఓకేనా. 4 స్టోరీల్లో నుంచి 4 అనోటేషన్స్ వస్తాయి, 4 నుంచి 2 రాయాలి, అవి కూడా 6 మార్క్స్. రోమన్ నెంబర్ 7, పద్యభాగంలో 6 పాఠాలకు గాను 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నల్లోనూ మనము 2 ప్రశ్నలు రాస్తే 6 మార్కులు వస్తాయి. చక్కగా మనం మ్యాక్సిమం 3 లెసన్లు చదువుకోవడం బెటర్. ఓకే. 2 లెసన్లు కంపల్సరీ తప్పనిసరిగా చదువుకోవాల్సింది. ఓకే. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8, గద్యభాగం. గద్యభాగంలో ఉండేటువంటి 4 లెసన్ల నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, మనం 2 రాయాలి. ఎనీ 3 లెసన్స్ చదువుకోవడం అనేది మనం చేయాల్సినటువంటి పని. ఓకే. ఇది కూడా 6 మార్క్స్. పద్యభాగంలో ఉండేటువంటి 6 లెసన్లలో నుంచి 5 ప్రశ్నలు వస్తాయి, నో చాయిస్. చిన్ని ప్రశ్నలు, 1 వర్డ్ ఆన్సర్. లాస్ట్ ఇయర్ మనము 1 వర్డ్ రాస్తే సరిపోతుంది, కానీ సీనియర్ ఇంటర్లో ఫుల్ సెంటెన్స్ రాసుకోవాలి. ఓకేనా. షార్ట్ ఆన్సర్స్కి ఏ విధంగా రాస్తామో దీనికి కూడా ఆ విధంగా మనం రాయాలి. 5కి 5 మార్కులు.
గద్య భాగంలో 6 లెసన్లు ఉన్నాయి. 6 లెసన్ల నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. నో చాయిస్. దీంట్లో కూడా చక్కగా మనము పూర్తి సెంటెన్స్ రాయాలి. హాఫే రాసామనుకోండి, బిట్టే రాసామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఓకేనా? అంటే మార్కులు రావన్నమాట, మార్కులు కట్ అయిపోతాయి. పూర్తి సెంటెన్స్ రాయాలి. ఫస్ట్ ఇయర్లో ఓకే, కానీ సెకండ్ ఇయర్లో మాత్రం పూర్తి సెంటెన్స్ రాయాలి. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సంపూర్ణేన వాక్యేన సమాధత్త. పూర్తి వాక్యము వ్రాయండి, పూర్తి వాక్యము సమాధానము రాయండి. ఓకేనా? సమాధానాన్ని పెట్టి పూర్తి వాక్యం రాయండి అని అర్థం. క్లియరా? లాస్ట్ ఇయర్ మనము 11th రోమన్లో పారాగ్రాఫ్ ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు. చాలా సులభంగా రాసేసాం. ఈ సంవత్సరం కూడా చాలా సులభంగా రాయొచ్చు. 2-3 లైన్లు లేదా 4 లైన్లు మహా అంటే. అలా లెటర్స్ ఉంటాయి, 4 లెటర్లు ఉంటాయి. ఎనీ 2 చదువుకున్నట్లయితే చాలు. ఫస్ట్ 2 నుంచి ఒకటి, థర్డ్ 4th నుంచి ఒకటి వస్తుంది. ఫస్ట్ 2 కానీ లాస్ట్ 2 కానీ చదువుకోవచ్చు. ఓకేనా? 1 లెటర్ రాయాలి, 2 ఇస్తారు, 1 రాయాలి, 5 మార్క్స్. నెక్స్ట్, 4 సంధి నామాని నిర్దేశక సహితం విఘటయత. ఇక్కడ 8 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా అంతే. లాస్ట్ ఇయర్ మనకి అజంత శబ్దాలు, అజంత సంధులు ఇచ్చారు. ఏమేంటి అవి? సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, పునరూప సంధి, అయవాయవ సంధి, యణాదేశ సంధి ఇవి ఇచ్చారు. ఈ సంవత్సరం హలంత సంధులు. సంధులు కూడా హలంతమే, అంటే హల్లుతో ఎండ్ అవుతాయి అన్నమాట. ప్లస్కి ముందు హల్లు వస్తుంది అన్నమాట. అంతకుముందు అన్నీ ఏంటి? ప్లస్కి ముందు అచ్చులు వచ్చాయి. ఇప్పుడు ప్లస్కి ముందు హల్లులతోనే ఉంటాయి అన్నమాట. శ్చుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్త్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. విసర్గ సంధిలో కొన్ని టైప్స్ ఉంటాయి, అవి కూడా ఇచ్చారన్నమాట. ఈ 5నే చక్కగా 5లో నుంచి 8 ఇస్తారు. 8లో నుంచి మనము 4 రాయాలి. 8 మార్క్స్. డివైడ్ చేయాలి, నేమ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్, 4 సంధి నామ నిర్దేశక సహితం సందత్. 4టిని పేరుతో కలపడము, పేరు రాయడం, 2 రాయాలి. ఓకేనా? చూడండి, డివైడ్ చేసి ఇచ్చాడు. యాడ్ చేసి నేమ్ రాయాలి. యాడ్ చేసినందుకు 1 మార్క్, నేమ్ రాసినందుకు 1 మార్క్. చూసుకున్నారు కదా? లాస్ట్ ఇయర్ కూడా సేమ్, ఇప్పుడు కూడా సేమ్. 8 మార్క్స్. ద్వయోః శబ్దయోః అంత లింగ వచన మాత్ర నిర్దేశ సహితం రూపాణి లిఖత. 2 శబ్దాలు అంతము, ఏ అంతము? ఎండింగ్ ఏదైతే ఉందో ఆ అంతము. అలాగే లింగము, పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, సర్వనామ శబ్దమా, దాన్ని. వచన మాత్రం, వచనం అంటే ఏంటి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అలాగే వచన మాత్ర నిర్దేశక సహితం, అట్లాగే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఇవన్నీ అన్నిటితోనూ కలిపి జాగ్రత్తగా రాయండి అన్నాడు. 3 ఇస్తాడు, 2 రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు. 3 ఇచ్చాడు, 2 రాయాలి. త్రయాణం సమాస నామ నిర్దేశక సహితం విగ్రహ వాక్యాన్ని లిఖిత. లాస్ట్ ఇయర్ మనకేంటి? ధాతువులు ఇచ్చారు, అవునా? ఇప్పుడు ఆ ధాతువులు కాదు, మనం ఏం రాయాలి? సమాసాలు. తెలుసు కదమ్మా మనకి, ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, తత్పురుష సమాసాలు, బహువ్రీహి సమాసము, కర్మధారయ సమాసం, ఈ టైప్ ఉన్నాయి. ఇవి 6 ఉంటాయి. 6లో నుంచి 6 ఇస్తాడు, 3 రాయాలి. 3 2 6 మార్కులు. చూసుకున్నారు కదా? లాస్ట్ ఇయర్ ఏం చేశారు? ట్రాన్స్లేషన్స్ ఇచ్చారు. ఇంగ్లీష్లో ఇచ్చి ఇప్పుడు సంస్కృతంలో రాయమన్నారు. ఇప్పుడు ఏం చేశారు? చూడండి, వాక్యం ఇచ్చారు. వాక్య శుద్ధీకరణ, అధోరేఖాంకిత పదాన్ని శుద్ధీకృత్య వాక్యాన్ని లిఖత. ఓకేనా? భానవః ఆకాశే విచరతి. భానవః అంటే ఏంటి? బహువచనం. సూర్యుడులు, ఎక్కువ మంది సూర్యుడు, 3 కన్నా ఎక్కువ మంది సూర్యుడు. మనకు ఆకాశంలో మనకి కనబడేది ఎంతమంది? ఒక్కళ్ళే. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? భాను ఆకాశే విచరతి. సూర్యుడు
ఆకాశం నందు సంచరిస్తున్నాడు అని. ఈ వర్డ్ మార్చాలి. కర్త కర్మ క్రియ రానన్న క్రియను బట్టి కర్తను మార్చడమే చాలా ఈజీ. ఒక 2-3 టైమ్స్ ప్రొనౌన్సియేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ సెకండ్ ఇయర్ మోడల్ పేపర్ అన్నమాట. థ్యాంక్ యూ.